మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి శ్రీ కూర్మం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. మరి గురువు గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది తెలియజేయండి. కన్యా రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం చిత్త 1, 2 పాదాలు వేసి ఇది కన్యా రాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా కూడా ఉంది. ఈ రాశి వారికి 2024 మే 1 వరకు కూడా అష్టమ స్థానం గురు సంచారం ఉంది కాబట్టి అది మంచిది కాదండి. తదుపరి గురుడు భాగ్యస్థానం వెళ్తాడు కాబట్టి యత్న కార్యసిద్ధి ఏవైతే వాళ్ళ కార్యక్రమాలు తలపెట్టారో అవన్నీ కూడా చక్కగా సజావుగా సాగే పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలికమైన పెట్టుబడులు అనుకూలించే పరిస్థితులు ఉంటాయన్నమాటండి. ఉపాధ్యాయ న్యాయవాద వృత్తులు అందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. పిత్రార్జితం తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఈ కన్యా రాశి వరకు ఉంటారన్నమాటండి. సప్తమ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు ఉండే పరిస్థితులు ఉంటాయన్నమాటండి. స్త్రీ మూలకంగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా ఈ కన్యా రాశి వరకు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవాలి. రాహు వల్ల మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ధనం ఇతర చేతికి ఇచ్చినట్లయితే ఆ ధనం మళ్ళీ వీళ్ళకి వచ్చే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉండవు కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కూడా ఈ కన్యా రాశి వరకు ఉంటుంది. షష్ఠ స్థానంలో శని మంచి బలంగా ఉందండి. గురు సంచారం అందుకంటే ఆర్థిక వనరులు బాగా సమకూరుతాయి. రాని బాకీలు ఏవై ఉన్నట్లయితే గతంలో మనకు రావాల్సిన రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. నూతన పెట్టుబడులు పెడతారన్నమాటండి. అదేవిధంగా కూడా వ్యవసాయదారులకు 2 పంటలు మంచి అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విద్య నిమిత్తమే కూడా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటే సత్ఫలితాలు పొందే పరిస్థితులు కూడా ఉంటాయి. ఉన్నత విద్యలు ఉన్నత ఉద్యోగాలు పొందే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ యొక్క కన్యా రాశి వారికి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5 అండి. ఆది గురు శుక్రవారాలతో కూడిన 1, 3, 6, 8 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. సప్తమ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి రాహుకు దుర్గాదేవి పారాయణ చేయడం ద్వారా, చండీ సప్తశతి పారాయణ చేయడం ద్వారా, నిత్యం గ్రామ దేవతలకు సందర్శన మంగళవారం చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందే పరిస్థితులు ఉంటాయి. ఇది ఈ యొక్క కన్యా రాశి ఫలితాలు.